నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా నిన్న మహానాడులో జరిగిన కార్యక్రమాలను మనం చూసాం. సో దానికి సంబంధించి అంటే దాన్ని ఉద్దేశించని కూడా అనుకోవచ్చు. విజయవాడలో పోసాని కృష్ణమురళి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారి తాలూకు శత జయంతి ఉత్సవాలకి దీనికి పెద్ద సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళు సెపరేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లక్ష్మీపార్వతి గారిని ఒక త్యాగమూర్తిగా చిత్రీకరించే పనిలో ఉన్నారు. అక్కడ వాళ్ళ తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారకరామ్ అంటే తారక్ని సర్వనాశనం చేశాడు. నందమూరి ఫ్యామిలీలో మూల విరాట్ అయినటువంటి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఆ రక్తపు మరకలతో పూలతో స్వాగతం చెప్తున్నాడు, అభిషేకం చేస్తున్నాడు. ఇట్లాంటి మాటలేవో అక్కడ మాట్లాడడానికి వీళ్ళకేమో ఓ పెద్ద మనిషిగా వీళ్ళలో ఒక వక్తగా ఆయన్ని తీసుకొచ్చారు. ఎవరిని? రామ్ గోపాల్ వర్మని. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ రాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తాలూకు సాపగా ఇప్పుడు అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు ద్రోహి, ఈయన త్యాగమూర్తి. ఇవి చెప్పడం కోసం నిన్న అక్కడ మీటింగ్ పెట్టారన్నమాట. ఎక్కడ? విజయవాడలో మీటింగ్ పెట్టారు. ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం కోసం కాదు, ఎన్టీ రామారావుని ఎలా వెన్నుపోటు పొడిచాడా చంద్రబాబు నాయుడు, ఎంత ద్రోహం చేశాడా నందమూరి వారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు, ఇవి చెప్పడానికే వచ్చారు. ముందుగా ఈ రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక బుద్ధి తక్కువగా మాట్లాడాడు. ఏంటంటే నేను ఇయర్స్ బెస్ట్ జోక్ అట, డికేడ్స్ బెస్ట్ జోక్ అట. ఏమిటంటే తారక రామారావు గారిని అంటే ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడి చేసి ఆ రక్తపు చేతులతో పుష్పాలతో అభిషేకం చేస్తున్నాడట. ఆ మాటకి ఎవరూ తప్పట్లకోట్లేదు, ఏమీ కట్టలేదు. ఎంత పరుషంగా ఉన్నాయో చూడండి మాటలు. నందమూరి తారక రామారావుని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొరవడం ఏంటి, ఆ రక్తపు చేతులు ఏమిటి, దాంతో జయంతోత్సవ సందర్భంగా పుష్పాభిషేకం చేయడం ఏమిటి? ఆయన సినిమా డైరెక్టర్గా తిప్పాడు, కానీ ఆ జోకు పేలలేదు, పేలంగా ఉండిపోయింది. రామ్ గోపాల్ వర్మ గారి జోక్ పేలలేదు అంటారు. అంటే రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు మీద వేసినటువంటి పెద్ద అంటే 10 సంవత్సరాలు డికేడ్ జోక్ అని చెప్పినటువంటి జోకు పేలలేదు, పేలవంగా ఉంది. పైగా ఎవరో చిల్లర డబ్బులు ఇచ్చి చెప్పించినట్టుగా ఉంది. నీకు ఏదో 10వ పరక ఇస్తాంరా అని ఈ మాట చెప్పరా అన్నట్టుగా ఉంది. అంత చీప్గా ఉంది ఆ జోకు. ఇది ఎలాగుంటే మన ఎవరు పోసాని కృష్ణమురళి ఇప్పుడు ఆయనకి మంచి పదవి ఇచ్చాడు. ఫిలిం ఏదో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో ఫిలిం ఛాంబర్, దానికి ఏదో ఒక అధ్యక్షుడిగా ఇచ్చాడు మాట. మరి ఆయన ఎంత ఉద్ధరించాడో, చిన్న సినిమాల్ని ఎంత సంరక్షించాడో, చిన్న నిర్మాతల్ని ఎంత రక్షించాడో, లేకపోతే ఆయన పదవికి ఆయన ఎంత ద్రోహం చేశాడో కానీ నాకు తెలీదు. ఇక్కడ చంద్రబాబు నాయుడిని కమ్మవారిని తిట్టడంలో మాత్రం ఆయన తాలూకు అనుభవం అంతా ఉపయోగించాడు. ఎలా తిడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అధినేత ఆయన్ని మెచ్చుకుంటాడో అలాగ తిట్టడం మొదలుపెట్టాడు. ఎలా తిట్టాడు? చంద్రబాబు నాయుడికి అసలు పూర్తిగా ఉత్సవం నీచం ఏమి లేదు. చంద్రబాబు నాయుడు ప్రజలు చేసిందంటూ ఏమి లేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలనలో కూడా ఒక మంచి పని కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు కొడుకు శుద్ధ వేస్ట్ దండగా. అయితే ఒక తారక్ కానీ అవకాశాలు పగ్గాలు ఇచ్చినట్టయితే మాత్రం ఒకే ఒక మగాడు తారక్ అని రామ్ గోపాల్ వర్మ చెప్పాడు, పోసాని కృష్ణమురళి కూడా చెప్పాడు. ఒకే ఒక మగాడంట. మరి తారక్కి ఎంతవరకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు అన్నది భవిష్యత్తులో తేలాలి. పొరపాటున తారక్ కానీ తెలుగుదేశం పార్టీ తాలూకు పగ్గాలు పట్టుకుంటే ఎంతవరకు ఇదే మాటలు మాట్లాడతారు? జూనియర్ ఎన్టీఆర్ గారు స్తబ్దుగా ఉండడం,
కొడాలి నాని గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఎక్కడో లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయి అనుకుంటున్న నేపథ్యంలో వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారేమో అనేది కూడా కొంతమంది అభిప్రాయం. ఏమి లేదండి, వాళ్ళు కేవలం మానసికంగా హింస పెట్టాలి తెలుగుదేశం పార్టీని. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కదా, రావయ్యా నువ్వు పార్టీ పగ్గాలు తీసుకో, నువ్వు లోకేష్ని మర్చిపో, నన్ను మర్చిపో, నువ్వు అధ్యక్షుడిగా ఉండు, నువ్వు సీఎంగా ఉండని ఈయన అంటున్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ రావయ్యా, నువ్వు ముందు అక్కడ ఏదో దుష్టశక్తి ఉంది, ఆ శక్తికి తగిన బుద్ధి చెప్పిన తర్వాత నువ్వు ఒక 2.5 years, నువ్వు ఒక 2.5 years ఉండండి, ప్రజలను కాపాడండి అని చెప్తున్నాడు. ఇంకా అంతకంటే వివరంగా ఎవరు చెప్పాలి? అలా ఈ పోసాని కృష్ణమురళులు, పేర్ని నాయుళ్ళు, రామ్ గోపాల్ వరములు వీళ్ళందరూ కేవలం చంద్రబాబు నాయుడు మానసికంగా దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీని అయితే డైలమాలో పడేయడానికే. కానీ ఎప్పటి నుంచో అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అని అంటూనే ఉన్నారు. దానికి ఎప్పటికప్పుడు వీళ్ళు ఆన్సర్ చేస్తూనే ఉన్నారు. అదే వెన్నుపోటు నాన్నగారిని పొడిస్తే బాలకృష్ణ గారు టీడీపీలో ఎందుకు ఉంటారు, హరికృష్ణ గారు ఎందుకు ఉండేవారు? అదే కదా మరి ఇప్పుడు ఆయన వెన్నుపోటు అంటున్నారు. వెన్నుపోటు పొడిచినప్పుడు హరికృష్ణ గారు కూడా ఉన్నారుగా, బాలకృష్ణ గారు ఉన్నారుగా. ఆ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడక ముందు రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మన నాదెండ్ల భాస్కర్రావు చేసిన దానికి ఏం పేరు పెడతారు మీరు? అది వెన్నుపోటు కాదా? ఆయన పదవిలోంచి తీశారు కదా, అవిశ్వాస తీర్మానం పెట్టాడు కదా, అది మీకు గుర్తు రాలేదా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి మీరు, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. అందువల్ల ఇది కేవలం ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తగిన మూల్యం చెల్లిస్తారు, తప్పకుండా తగిన బుద్ధి చెప్తారన్నమాట. దీంట్లో ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. కాదంటే మీరు చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఓపెన్ అప్ అవ్వాలి. నా తాలూకు ఆలోచన అది, నా తాలూకు మా తాత మీద ఉన్నటువంటి గౌరవభావం ఇది. మా తాతని ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మరి మా నాన్న కూడా ఉన్నాడు, అప్పటి పరిస్థితులు ఇవి అని చెప్పినట్టయితే హీరో అయిపోయి ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నాడు కదా. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండే ఏకైక మగవాడు తారక్ అన్నప్పుడు ఈ మగవాడిని కన్నా ఆ మగవాడు కూడా ఏకైక మగవాడే కదా, పులిబిడ్డ పులే అవుతుంది కదా, ఆ పులిని చిన్న చేయవలసిన అవసరం లేదు కదా అని చెప్పుంటే బాగుండేది కదా. మా నాన్న కూడా ఉన్నాడు అందులో. మరి ఎందుకంటే కేవలం పార్టీని కాపాడుకోవడం కోసం చేశారు. అలాగే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే 40 ఏళ్ళు పార్టీ నిలబడేదా? ఈ పార్టీ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. ఈ మాటలు చెప్తే ఆయన పెద్ద హీరో అయిపోయేవాడు. ముఖ్యంగా అక్కడ ఏదో లక్ష్మీ పార్వతి గారిని హైప్ చేయడం కోసం ఈ మాటలు మాట్లాడారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకలా? లక్ష్మీ పార్వతి ఎందుకంటే ఇప్పుడు భారతంలో శిఖండి పాత్ర చాలా గొప్పదండి. శిఖండి అంటూ లేకపోయినట్టు భారతంలో భీష్ముడు ఒక పూటలో మొత్తం పాండవ సైన్యాన్ని చంపేస్తారన్నమాట. నీకు అర్థమైందా? భీష్ముడి తాలూకు విలువిద్యలోనూ ఒక్క పూట టైం ఇచ్చినట్టయితే మొత్తం పాండవుల తాలూకు సైన్యాన్ని చంపేస్తాడు. కానీ ఎప్పుడైతే శిఖండిని చూపించాడో ఆడ మగ కానటువంటి ఆ శిఖండిని చూసి అస్త్రాలు వదిలేశాడు. ఆయుధం పట్టలేదు, ఇంకా అక్కడి నుంచి వేశారు బాణాలు. ఎన్ని బాణాలు వేశారంటే మొత్తం విల్లమ్ములు అయిపోయినంత వరకు వేశారన్నమాట. ఇంకా లాభం లేదు, ఇంకా అయిపోయింది నాకు అని చెప్పేసి ఆయన నేల పడిపోకూడదు కదా. నేలకి ఆయన తాలూకు రక్తం కానీ రక్త బొట్లు కానీ అంటే ఉన్నట్టయితే ఆ దేశం క్షేమం అయిపోతుందన్నమాట. అంటే ఏంటి, కరువు కాటకాలతో ఉంటుందన్నమాట. అందుకని అప్పసయ్యి పెట్టారన్నమాట. అప్పసయ్యి మీద పడుకున్నాడు. ఇది ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఎదురుగా శిఖండిని ఎలాగే పెట్టారు, మరి పాండవులకు ఎదురుగా ఈ లక్ష్మీ పార్వతిని, మరి తెలుగుదేశం పార్టీకి ఎదురుగా లక్ష్మీ పార్వతిని పెట్టారు. మరి ఈ తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.